లో మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీ పక్కన వాళ్ళు కూడా చెప్పండి ఒకసారి, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. పాస్టర్ గారు హ్యాపీ న్యూ ఇయర్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చెప్పారా? మీరందరూ 1వ తారీఖే చెప్పుకొని ఉంటారు హ్యాపీ న్యూ ఇయర్ అని. అయినా మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకోవడంలో తప్పులేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఏంటంటే, ఈ సంవత్సరం అంతా నువ్వు సంతోషంగా ఉండాలని నేను చెప్పండి ఏంటి? ఈ సంవత్సరం అంతా నువ్వు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నానని చెయ్యందిచ్చావు. ఆమేన్. హల్లెలూయా. మరి వాళ్ళు సంతోషంగా ఉండాలంటే వాళ్ళు దుఃఖపడే పని, వాళ్ళని కష్టపెట్టే పని, వాళ్ళు బాధ పెట్టే పని మనం చేయకూడదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సంఘస్థులందరూ ఒకరికొకళ్ళు ఏం చెప్పుకున్నారా? అంటే వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకునేది నిజమైతే ఏం చేయాలి మనం? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వాళ్ళతో సమాధానాన్నే కలిగి ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనమందరం చెప్పుకున్నాం ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి ఎప్పుడని చెప్పారా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభువా, గత కాలంలో ఎన్నోసార్లు నేను కష్టపెట్టాను, బాధ పెట్టాను, కానీ ఈ సంవత్సరం నన్ను బట్టి నువ్వు సంతోషపడేటట్టుగా ఈ సంవత్సరం నేను జీవిస్తానయ్యా. ఆమేనండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. మంచిది. దేవుని వాక్య భాగంలోనికి మనం వెళదాము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుకుందాం. ఆమేన్. హల్లెలూయా. మళ్ళొకళ్ళు ఇంకొకళ్ళు చదవండి. స్త్రీలలో నుంచి ఒకళ్ళు చదవండి. రైట్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నేను కూడా మళ్ళొకసారి చదువుతాను చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఆమేన్. హల్లెలూయా. నాతో పాటు అందరూ ఈ మాట చెప్పండి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. మళ్ళీ ఒకసారి చెప్పండి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, నూతన సంవత్సరం అంటే అర్థమైందో తెలుసా? నూతన కాలం వచ్చింది, కాలం మారింది. ఏంటి దాన్నే మీ పాస్టర్ గారు అంటే క్యాలెండర్ మారింది, తేదీ మారింది, సంవత్సరం మారింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని సృష్టిలో ప్రతిదీ మారుతుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సీజన్స్ మారుతున్నాయా? ఎండాకాలం ఏముంటుందా? చెప్పండి. ఎండాకాలం తర్వాత వస్తుంది కదా వర్షాకాలం. వర్షాకాలం ఎల్లకాలం ఉంటుందా? అబ్బా, మొన్న సంవత్సరం మాత్రం మాకు ఇసిగెత్తిపోయింది. వర్షం పడని రోజు అంటూ లేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. 2,50,000 రూపాయలు పని పెట్టింది ఈ వర్షం మాకు.
మొత్తం గోడలన్నీ స్లాబులన్నీ పాచి కట్టిపోయి బెత్తడెత్తి వచ్చేసాయి. పాచి పడి పడి వర్షం పడి 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 మొత్తం గోకించుకొని మళ్ళీ సున్నాలు వేసుకోవాల్సి వచ్చింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎప్పుడు పోద్దురా ఈ వర్షాకాలం అనుకున్నా, పోయింది. హల్లెలూయా. దాని అంటే చలికాలం వచ్చింది. అంటే సీజన్స్ మారుతాయి. హల్లెలూయా. మనం కూడా ఎల్లకాలం ఒక రకంగా ఉండవు. సంవత్సరం మీద సంవత్సరానికి మన శరీరంలో కూడా ఏమొస్తుంది? వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, పాతవి గతించెను, ఇవిగో క్రొత్తవాయెను. అంటే క్రొత్తది రావాలి అంటే పాతది గతించాలా? పక్కన వాళ్ళకి చెప్పండి, కొత్తది రావాలంటే చెప్పండి అనండి. పక్కన వాళ్ళకి చెప్పండి అమ్మా, కొత్తది రావాలంటే పాతది గతించాలా. అందుకే చెట్లు చూడండి, ప్రతి వసంత కాలంలో పాత ఆకులన్నీ చెట్లు ఏం చేసుకుంటాయి? రాల్చుకుంటాయి, రాల్పేసుకుంటాయి ఆకులన్నిటినీ. ఎవరో మనిషి పని కట్టుకొని ఏమండి ఆకు ఎవడు పీకడో. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. వాటంతట అవే ఆ ఆకులన్నిటినీ అవి రాల్చేసుకుంటాయి. అప్పుడు క్రొత్త చిగురు దేవుడు వాటికి మళ్ళా పుట్టిస్తాడు. గొడవ చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపడుద్దాం. ఆమేన్. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో కూడా ప్రభువు నువ్వు ఒక నూతన సృష్టిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ క్రొత్తదనం నీకు రావాలంటే ఇదిగో నీలో ఉన్న పాతదంతా తొలగిపోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఏం తొలగిపోవాలి మనలో? అక్క నీలో పాతదంతా పోవాలని చెప్పండి. నేను చెబుతున్నా పాస్టర్ గారు పాతదంతా పోవును గాక. ఆమేన్. హల్లెలూయా. అంటే పాస్టర్ గారితో నేను చెబితే కానీ మీరు చెప్పరన్నమాట. అది పాతవన్నీ గతించిపోవును గాక. ఆమేన్. హల్లెలూయా. పాతది అని దేని గురించి చెప్పబడిందో బైబిల్ లేఖనాల్లో కొన్ని మాటలు ఉన్నాయి. అవి దేనికి సాదృశ్యమో చెబుతాడు. అవి మనలో గతిస్తే నిజంగా మనము నూతన సృష్టిగా చేయబడతాము. ఆమేన్. హల్లెలూయా. చెట్లు ఏమండి, వసంత కాలమున చెట్లు క్రొత్త చిగురు పెట్టడానికి ఎట్లాగైతే పాత ఆకులన్నీ రాల్చుకుంటాయో, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అట్లాగే ఈ పాతవైనవన్నీ మనం తీసేసుకుందాం. ఈ నూతన సంవత్సరంలో ప్రభు యొక్క నూతన సృష్టిగా మనం మార్చబడి మనం దీవించబడదాం. ఆమేన్. హల్లెలూయా. ఏంటి పాతది? కొన్ని పదాలు, కొన్ని వాక్యాల ధ్యానం కాదు కానీ పదాలు, కొన్ని పదాల ధ్యానం. ఏమిటి? లేవీయ కాండం 13వ అధ్యాయం 11వ వచనం. లేవీయ కాండం 13వ అధ్యాయం 11వ వచనం. ఇక్కడ మనం చదివితే ఈ వచనంలో పాతదైన కుష్టము అని రాయబడి ఉంది. చెప్పండి, నాతో పాటు చెప్పండి. ఏంటిదంటే ఇది? పాతదైన కుష్టము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కుష్టము దేనికి సూచనయా అంటే పాపములకు సూచన. నన్ను చూడండి, అందరు నన్ను చూడండి. కుష్టము దేనికి సూచన? పాపమునకు సూచన. పాపమునకు సూచన. కుష్ఠవ్యాధికి ఏ లక్షణాలు ఉన్నాయో పాపానికి కూడా అదే లక్షణాలు ఉంటాయి. కుష్ఠవ్యాధి ఒక చోట శరీరంలో ప్రవేశించి నెమ్మదిగా శరీరం అంతా అది ఆక్రమించుకుంటుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అలాగే పాపము కూడా ఏమండి, మొదట అది చిన్నగా ప్రవేశిస్తుంది. మనం అనుకుంటాం చిన్నదేగా, ఏం కాదులే, ఈ మాత్రం దానికేనా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇది కామన్లే, అందరూ చేసేదేలే, ఎవరు దీన్ని తప్పని అనుకోరులే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా.
అట్లా ప్రవేశిస్తుంది. అట్లా ప్రవేశించి అదేం చేస్తుందో తెలుసా? నెమ్మదిగా శరీరం అంతా కుష్ఠవ్యాధి పాకినట్లుగా ఆ పాపము నెమ్మదిగా విస్తరించడం ప్రారంభించింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మీకు అర్థం కావాలని చెప్తున్నాను. చూడరానిది ఏమండి యవనస్తుల కంట్లో పడిందనుకోండి, చూడరాని దృశ్యం ఒకటి వాళ్ళు చూశారనుకోండి, ఆ రోజు నుంచి ఆ చూచింది కంటితో ఆగదు. ఆ చూచింది కన్ను కదా, ఆ పాపం కంటి దగ్గర ఆగదు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో తెలుసా? మనసులోకి వెళ్ళిపోద్ది, ఆడి నుంచి ఆలోచనలోకి వెళ్ళిపోద్ది, ఆడి నుంచి తలంపుల్లోకి వెళ్ళిపోద్ది, అక్కడి నుంచి ఏమండి వాడి హృదయంలోకి ఏమండి అది దిగిపోద్ది. ఆ తర్వాత వాడి ఆలోచనలు, వాడి తలంపులు, వాడి మనసు అంతా కూడా ఏమండి ఆ పాపపు సంబంధమైనటువంటి సంగతులతోనే నింపబడిపోద్ది. చివరికి ఆ పాప కార్యం వాడు చేసేంత వరకు కూడా వాడిని అక్కడికి తీసుకెళ్తుంది. కంటితో ఆగింది అది? చెప్పండి. ఉదాహరణ, దావీదు చూడు రానిది చూచాడు, ఆగిపోయాడా? చెప్పండి, మాట్లాడండి, సరదాగా మాట్లాడండి. నూతన సంవత్సరం కదా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆగిపోయాడా? ఆగలా. ఎక్కడి దాకా వెళ్ళిందో మనకు తెలుసు. ఎంత ఒకదాని తర్వాత ఒకటి ఎన్ని పాపాలు ఆ పాపం అతని చేత చేయించిందో తెలుసు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళా మీకు అర్థం కావాలని చెప్తా, ఇంకో మాట చెప్తా. ఒక అబద్ధం ఆడామనుకో, ఆ అబద్ధాన్ని కవర్ చేసుకోవడం కోసం, అది ఏదో ఒక రోజు అబద్ధం అని తెలియక మాందో, అది తెలిసిన రోజున ఆ అబద్ధాన్ని కవర్ చేసుకోవడం కోసం నువ్వేం చేయాలా? చెప్పండి, ఏం చేయాలా? ఇంకొక ఆడాలి. దాన్ని కవర్ చేసుకోవడం ఇంకొక ఆడాలి. ఇలా 100 అబద్ధాలు ఆడినా అది కవర్ కాదు. ఒక అబద్ధం 100 అబద్ధాలు ఆడిచ్చింది నీతోటి. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఏం కాదులే, పర్వాలేదులే అనుకుంటున్నావేమో. అందుకే ప్రభు అన్న సూది మొనంత కూడా స్థలము దానికి ఉండొద్దని చెప్పాడు. కొడు చప్పట్లు కొడు దేవుని మహిమ పొరుద్దాం. ఆమేన్, హల్లెలూయా. దానికి సూది మొనంత స్థలం ఇస్తే చాలంట. కూకటి వేళ్లతో సహా అది ఏం చేసిద్దంటండి? పెళ్ళగించిద్దంట. పాపము కుష్ఠము వంటిది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పాపము పాత దినాల్లో కుష్టు వ్యాధి వచ్చిన వాళ్ళందరినీ అపవిత్రులు అని ఎంచేటట్లు చేసింది. పాపము కూడా అంతే. ఎవరిలో ఉంటుందో వాళ్ళు దేవునిలో ఎవరు వారండి? పరిశుద్ధులు కాలేరు, వాళ్ళు అపవిత్రులు అవుతారు. పాపం వలన అపవిత్రత. ఏమంటే కుష్టు వ్యాధి ఒక అవయవానికి వచ్చి అక్కడ నుండి దేహమంతా పాకినట్లుగా ఏమండి పాపము కూడా ఏమండి పాకే స్వభావం కలిగి ఉంటుంది. ఆ కుష్టు వ్యాధి వచ్చినటువంటి వ్యక్తిని తినివేస్తుంది. చివరికి దానికి చోటిచ్చినటువంటి ఆ దేహము కుళ్ళిపోయేటట్లు చేసింది, నశించిపోయేటట్లు చేసింది. నడుస్తూనే ఉంటారు, కాలి వేళ్ళు ఊడిపోయిన సంగతి కూడా వాళ్ళకి తెలియదు. అట్లా చేసింది. పాపమునకు చోటిస్తే ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ఎవరు దానికి చోటు పెడతారో వారే నశించిపోయేటట్లుగా కారణమవుతుంది. దేవుని బిడ్డలారా, గత కాలమంతా ఏ విషయంలో ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ఏ పాపాన్ని నువ్వు పట్టుకొని ఉన్నావో ఈ నూతన సంవత్సరంలో దాన్ని విడిచిపెట్టేద్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పాతదైన కుష్ఠం పోవాలా? ఓ పవిత్ర పడ్డానికి కూడా యేసు ప్రభు చెప్పాడు, నీ పాపములన్నీ ఒప్పుకొని విడిచిపెట్టు, అప్పుడు ఆయన రక్తము నిన్ను ఏం చేసిద్ది?
శుద్ధినిగా చేసింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు విడిచిపెడితే ఆయన నిన్ను క్షమించి శుద్ధీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు దాన్ని పట్టుకొని ఉంటుండగా ఆయన రక్తము నిన్ను కడగదు, నువ్వు పవిత్రుడవు కాలేవు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒకటి పాతవి గతించెను అంటే, పాతవైన వాటిలో మొదటిది మనకేం కనబడుతుందంటే కుష్ఠము, పాపము గతించునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మనం చూస్తున్నాము నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయం 39వ వచనం, 2వ వాక్యం. నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయం 39వ వచనంలో ఇక్కడ పాత గుమ్మము అన్న మాటను మనం గమనిస్తాం. పాత గుమ్మము అనండి, పాత గుమ్మము అనండి. గుమ్మము గుండా మనము నడిచి ఇంట్లోపలికి రావాలన్నా, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలన్నా ఎక్కడి నుంచి వెళ్తాం? మనము ఆ గుమ్మము ద్వారానే వెళతాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గుమ్మము దేనికి సూచన అంటే నడక నడక నడక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, కొన్నిసార్లు ఏమండి మన జీవితంలో మన నడక ఎలా ఉంది అని గమనించినట్లయితే కొన్ని విషయాల్లోనేమో ప్రభువుకు దగ్గరగా నడుస్తున్నాము, కొన్ని విషయాల్లో ప్రభువుకు దూరముగా నడుస్తున్నాం. మన నడతలో కొన్ని విషయాలు ప్రభువుకు దగ్గరగా, కొన్ని విషయాలు ప్రభువుకు దూరంగా నడవడం. మన పేతురుని కానీ మనం గమనించినట్లయితే యేసు ప్రభు సిలువ వేయబడేంత వరకు వాళ్ళందరూ ప్రభుతోనే నడిచారు, ప్రభు వెంటే నడిచారు, హత్తుకొని నడిచారు. సిలువ వేయబడిన సమయంలో అందరూ దూరం అయిపోయారు. 2 శిష్యులు మాత్రమే ఆయన వెంబడించారు. పేతురు గురించి అయితే రాయబడిన మాట ఏంటంటే దూరముగా వెంబడించాడట. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. కొన్ని విషయాల్లో ప్రభువుకు దగ్గరగా నడుస్తున్నాం, కొన్ని విషయాల్లో ప్రభువుకు దూరంగా నడుస్తున్నాం. అంటే మీకు బాగా అర్థం కాదని చెప్తాను. తేలికైన విషయాలేమో చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మనకు కష్టము అనిపించిన విషయాలు మాత్రం వాటిలో నడవడానికి ఇష్టపడడం లేదు, వాటిని అలాగే దూరంగా ఉంచుతున్నాం. ఏ విషయాలలో నువ్వు ప్రభువుకు దూరమయ్యావో, దూరముగా నడుస్తున్నావు, ఏ ఆజ్ఞల విషయంలో ప్రభువుకు దూరముగా, అమ్మో ఈ నా వల్ల కాదులే, నేను చెయ్యనులే, ఈ చాలా కష్టమైనవిలే అని విడిచిపెట్టావో, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ విషయాల్లో ప్రభువుకు మరి దూరంగా నువ్వు వెళుతున్నావో నిన్ను ప్రభువు నుండి దూరము చేసే ఆ విషయములన్నీ గతించిపోవునుగాక. ఆమేన్, హల్లెలూయా. 3వ విషయాన్ని చెప్తాను. యోబు గ్రంథం 14వ అధ్యాయం 7 నుంచి 9 వరకు మనం చదివితే ఈ వాక్యంలో పాతదైన వేరు గురించి చెప్పబడింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పాత వేరు అనండి, నా వైపు జాగ్రత్తగా వినండి. చెట్టు గురించి చెబుతూ పాత వేరు అన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చెట్టుకు వేరు చాలా ముఖ్యమైనటువంటి భాగం. వేరు చెట్టు పైకి మనకు కనబడుతుంది, కానీ కనబడని భాగం ఏంటంటే వేరు. అది భూమి లోపల రహస్యముగా కంటికి కనబడకుండా దాగి ఉంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను అంటాను, ఈ వేరు దేనికి సాదృశ్యం చెప్తా, జాగ్రత్తగా వినండి. ప్రతి మనిషిలో 2 ఉంటారు. ఒకళ్ళు బయటకు కనబడే వాళ్ళు, రెండవ వాళ్ళు కనబడని వాళ్ళు. మీకు లేఖనాల్లో చెప్పాలంటే బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు.
ప్రతి వ్యక్తిలో ఇద్దరు ఉంటారు, నాలో ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు మీ అందరికీ నేను ఎలా కనబడుతున్నానంటే తెల్ల బట్టలు వేసుకొని చక్కగా తలదూకొని ఎరుపు రంగులో ప్రైజ్ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా ఏమండి ఇంత బొజ్జేసుకొని ఏమండి ఇలా కనబడుతున్నాను. కానీ నాలో కనబడని ఒకడున్నాడు. నాలోనే కాదు, మీలో కూడా, మలీలమ్మలో కూడా ఉన్నాడు. ఉన్నాడా? ఉన్నాడే. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. అందరిలో ఉంటాడు. ఏమండి ఈ రహస్యమైనటువంటి పరిస్థితి అందరూ ఉన్నప్పుడు బాహ్య పురుషుడు చాలా మర్యాదగా ఉంటాడు, చాలా నీట్గా ఉంటాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. చాలా పద్ధతిగా ఉంటాడు, చాలా మర్యాదగా ఉంటాడు. ఎవరూ లేనప్పుడు రహస్య పురుషుడు చెలరేగుతాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఎవరు గమనించినప్పుడు ఈ లోపల నుండి అసలు వ్యక్తి బయటకు వస్తాడు. రహస్య జీవితం. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. నువ్వు ప్రభువుకి ఎలా కనబడాలంటే బయట చూసినా లోపల చూసినా తేటగా కనబడాలా. ఆమేన్ హల్లెలూయా. ఎలా కనబడాలా? రహస్యం ఉంది అంటే నువ్వు దేవుని ఎదుట నిలవలేవు. అందరి ఎదుట మర్యాదగా ఉండడం, మంచిగా ఉండడం, సమాధానంగా ఉండడం కాదు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. అంటే అట్లాగా ఉండొద్దని కాదు నేను అంటుంది. ఆమేన్ హల్లెలూయా. ప్రభు మొట్టమొదట మనం దేని యందు కడగబడాలన్నాడంటే అంతరంగంలోనే మనం కడగబడాల. పాత్రలు వెలుపట కడగటం కాదు. ఏం చేయమన్నాడు? అవి శుద్ధి అవ్వాలంటే ముందు వాటిని ఎక్కడ కడగాలన్నాడు? లోపల కడగాలన్నాడు. బయటికి మంచిగా కనబడటం కాదు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. అంతరంగంలో కూడా బయటికి పెదాలతో ఎన్ని పప్పలు వండుతున్నావో, ప్రైజ్ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా, ఎంత ప్రేమను కనపరుస్తున్నావో అంతరంగం కూడా అదే ప్రేమతో నింపబడిన రాజు నీవు చాలా తేటగా ప్రభు ఎదుట నిర్మలముగా ఉన్నట్లు లెక్క. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఈ పాతదైన వేరు రహస్య జీవితాన్ని సూచిస్తుంది. అందరికీ కనబడే బహిరంగ జీవితం కాదు, ప్రభువు చూచేది రహస్యం చూస్తాడు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అన్నాడు, రహస్యమందు చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అన్నాడు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఎక్కడ చూస్తాడంట? ఎక్కడ చూస్తాడు? ఎక్కడ చూస్తాడు? మనుషులందరూ పై చూస్తారు, కానీ ప్రభువు ఏం చూస్తాడో తెలుసా? మనుషులకు కనబడిన లోతులో ఉన్న వాటిని చూస్తాడు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. 4వ విషయాన్ని చెప్తాను. లూకాసు సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. లూకాసు సువార్త 5:39. పాత ద్రాక్ష రసము అన్నాడు. పాతదైన ద్రాక్ష రసము. ఏంటి ద్రాక్ష రసం అంట? ఎన్ని సంవత్సరాలు అది దాన్ని భూమిలో పాతి ఏమండి ఆ నిలవ పెడితే అంత మత్తును అది కలగజేస్తుందంట. అంత పులిసితే అంత మత్తు కలగజేస్తుంది. నోవహు ఏం చేశాడో తెలుసా? భూమి మీద మొట్టమొదటగా ద్రాక్ష తోట వ్యవసాయం చేయని ఆరంభించి ద్రాక్ష తోట వేసి ఏమండి ఆ ఫలములతో వచ్చే ఆ రసమును, ప్రైజ్ లార్డ్ హల్లెలూయా, ఏమండి అతడు తాగి ఏమైపోయాడు? చెప్పండి, ఏమైపోయాడు? మత్తు. పాత ద్రాక్ష రసము మత్తును కలగజేసి దానికి సూచన. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా
అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాత ద్రాక్ష రసం ఇవ్వలా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ విందులో అందరూ మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోస్తారు. కానీ నువ్వేంటయ్యా ఇంత శ్రేష్టమైన మంచి ద్రాక్ష రసం ఇచ్చావు, ఇది ఎక్కడి నుండి వచ్చింది అన్నాడు. అది ఎక్కడి నుంచి వచ్చిందో పరిచారకులకు తప్ప ఆ విందు ప్రధానికి ఎక్కడి నుంచి వచ్చింది? అది యేసు ప్రభు వారు ఇచ్చిన ద్రాక్ష రసం. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, పాత ద్రాక్ష రసం మత్తుకు సూచన. తిండి వలన మత్తు, ఐహిక విచారాల వలన మత్తు, మద్యపానము వలన మత్తులై ఉండకుడి అన్నాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, మనకు మత్తు 3 విధాలుగా. ఒకటి తిండి వలన మత్తు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. యేసు నామమున ఆ తిండి వలన మత్తులోకి వెళ్ళే స్థితి మనకు తొలగిపోవును గాక. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, తిండి తినద్దని దేవుడు చెప్పట్లా, కానీ మత్తులయ్యేంత వరకు తినద్దంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆకలి తీరే వరకు తినటం వేరు. నీతిమంతుడు ఆకలి తీరా, చెప్పండి, నీతిమంతుడు ఆకలి తీరా, వాడి ఆకలి తీరేంత వరకు వాడు తింటాడట. ఆమేన్, హల్లెలూయా. కానీ ఆకలి తీరిద్ది. ఆకలి తీరిన తర్వాత కూడా మనం ఆగం. కాస్త బిర్యానీ బాగుందంటే, కాస్త వంట బాగుంది అంటే, రే మళ్ళా దొరుకుతుందో దొరకదా, ఏసేయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పీకల దాకా, ఎక్కడ దాకా తిండి మీద ఆశ చచ్చిపోవును గాక. ఆమేన్ అనండి. ఈ తిండి ఎలాంటి తెలుసా? భోజనం బట్టి దేవుని పనిని పాడు చేయకుడి అన్నాడు. ఒక వాక్యం చెప్తుంది, భోజనమును బట్టి దేవుని పని పాడవుతుందట. భోజనమును బట్టి దేవుని పనిని పాడు కాకుండా చూసుకోండి అన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మీకు బాగా అర్థం కాదని చెప్తాను. దేవుని పని పాడవటం ఏంటంటే, ఆదివారం మన పని ఏంటి? ఆరాధించటమే మన పని. ఆమేన్, హల్లెలూయా. కానీ మా పాస్టరమ్మ గారు ఉదయాన్నే పైకి లేచి అటు ఇటు అంతా చూశారు. ఎవరు చూసినా ఏమంటే 100 కార్యక్రమాల్లో ఉన్నారు. ఏవండి పంటి పండగ భలే జరుగుతుందండి ఇక్కడ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పండగ ఆదివారం వస్తే మనకి పంటి పండగ వేసేయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయులకి దేవుడు తన పద్ధతులు నేర్పిస్తూ మన్నా అనబడిన ఆహారాన్ని వాళ్ళకి ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, విశ్రాంతి దినమున వాళ్ళు తినే ఆహారాన్ని విశ్రాంతి దినమునకు ముందు దినమునే వాళ్ళకి దేవుడు సిద్ధం చేసి ఇచ్చాడు. అది దేన్ని సూచిస్తుందంటే, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ఇగో నన్ను ఆరాధించడానికి వచ్చే సమయంలో మీ భోజనము కూడా మీకు ఆటంకంగా ఉండకుండా నా ప్రజలు సిద్ధపడాలి అనే విషయాన్ని నేర్పిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఇశ్రాయేలీయులు విశ్రాంతి దినమున ఆ పొయ్యిలో అగ్ని ముట్టించరట. ఆ దినమున ఆహారం ముందు రోజే సిద్ధం చేసుకుంటారు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే వాళ్ళ ఆ సెన్స్ ఏంటంటే, ఈ ఆహారమును బట్టి మనము దేవుణ్ణి సేవించే విషయంలో దోషులంగా మారకూడదు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఈ ఆహారం దేవునికి మనకు మధ్యలో అడ్డముగా ఉండకూడదు. చాలా మంది, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా,
అమ్మా ఏందమ్మా ఆలస్యంగా వస్తున్నారంటే అయ్యగారండి ఆయన వెళ్ళి తెచ్చేసరికే ఆలస్యమైందండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. కొన్నిసార్లు కూటాలు పెడుతుంటాం. కూటంలో ఆ కూటం పెట్టించుకున్న వ్యక్తులు కనబడరు. ఎక్కడున్నారమ్మా అంటే అయ్యగారండి భోజనం సిద్ధం చేస్తున్నారండి. అయ్యో కూటం పెట్టింది ఎవరి కోసం? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చెప్పండి చెప్పండి, కూటం పెట్టింది ఎవరి కోసం? ఆ ఇంటి వారి కోసం. ఆ ఇంటి వారే అక్కడ కనబడకపోతే దేవునికి అది ఎట్లాగా మహిమ కలుగుతుంది? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. భోజనం అవసరమే, అంతకంటే ఎక్కువగా దేవుడు మనకు అవసరం. ఆమేన్. హల్లెలూయా. ఆత్మీయులకైతే భోజనం లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు నాకుంటే చాలనుకుంటారు. శరీరులు అయితే దేవుడి సంగతి తర్వాత చూద్దాం, ముందు భోజనం సంగతి చూద్దాం అనుకుంటారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. తిండి వలన మత్తు. మత్తు అంటే ఏంటో తెలుసా? అటు మెలకువా కాదు, ఇటు నిద్రపోయినట్టు కాదు. అప్పుడప్పుడు అంటాం రాత్రి అంతా సరిగా నిద్రపట్ల అలంకగా ఉంది, మాటి మాటికి మెలుకొస్తానే ఉంది, సరిగ్గా నిద్ర పట్టలేదు. ఏ చిన్న చప్పుడైనా వాళ్ళకి మెలుకొచ్చేస్తుంది. మెలకువలేని స్థితి. అటు మెలకువా కాదు, ఇటు నిద్ర కాదు, ఇటు విశ్రాంతి కాదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మత్తులో మన 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 స్థితి ఎలా ఉంటుందంటే చురుకుదనం ఉండదు, మందగతి, మందం వచ్చేస్తుంది మనకి. అంటే నువ్వు చురుకుగా స్పందించలేవు, నువ్వు షార్ప్గా నిర్ణయం తీసుకోలేవు. అంటే సమయానికి ఏం చేయాలో దానిని నువ్వు జరిగించలేవు, నీకేం పాలుపోదు. తీరా అంతా అయిపోయిన తర్వాత అప్పుడు బాధపడతావు, అయ్యో ఇలా చేసినా బాగుండేది, అలా చేసినా బాగుండేది, నాకు బుర్రకు ఐడియా రాలేదు, తట్టలేదు. ఐక్య విచారాలు కూడా మత్తును కలగజేస్తాయి. ఐక్య విచారాలు అంటే రేపేంటి, ఎట్లా బ్రతుకుతాను, రేపు అన్నది భవిష్యత్తు. ప్రభువు అన్నాడు రేపటిని గురించి మీరు చింతపడద్దు అన్నాడు. రేపంటే భవిష్యత్తు, చింతపడద్దు అన్నాడు. ఎందుకని ఎప్పుడైతే నువ్వు దేవుని బిడ్డగా అంగీకరించావో నీ భవిష్యత్తును సరళము చేసే బాధ్యత దేవుడు తీసుకున్నాడు. అందుకని నేను నీకు ముందు వెళతా. చప్పట్లు కూడా దేవుని మహిమ పరుద్దాం. ఏమన్నాడు? నేను నీకు ముందు వెళ్తానన్నాడు. ముందు వెళ్తారంటే నీ రేపట్లో ఆయన ఈ రోజే ఉన్నాడు. నా మాటలు ఎంతమందికి అర్థమైనాయి పాస్టర్ గారు? వాళ్ళకి అర్థమైనయా? నీ రేపటిలో ఆయన ఈ రోజే ఉన్నాడు. ఒరే నీకు అర్థమైందని చెప్పింది, నా మాటలు అర్థమైనవి అన్నోళ్ళు చేతులు ఎత్తండి అమ్మా. నీ రేపటిలోకి నువ్వు ఎప్పుడు వెళ్తా? ఈరోజు అంతా అయిపోతే కానీ రేపు వెళ్తాం. కానీ ప్రభు అన్నాడు నేను నీకంటే, అంటే అర్థం ఏంటి? నీ రేపటిలో ఆయన ఈ రోజే ఉన్నాడు. నీకంటే ముందు ప్రయాణం చేస్తున్నాడు కదా. నీ మార్గం సరళపరచు. నేను నీకు ముందుగా వెళ్ళుచు మెట్టగానున్న ప్రదేశాలన్నీ, అంటే ముందు వెళ్ళేది ఎందుకంటే నువ్వు ఆ టయానికి అక్కడికి వచ్చేసరికి ఆ మెట్ట లేకుండా మంచి రోడ్డు వేయడానికి. ఆమేన్. హల్లెలూయా. ఆయన నీతో పాటుగా ఉన్నాడు. అదే సమయంలో ఆయన భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఉండి దేవుడు కదా. నీవు ప్రవేశించబోయే రేపుకు ఆయన ఈ రోజే వెళ్ళాడు. రేపటి దినమున నువ్వు ప్రవేశించబోయే ఆ మార్గాన్ని సరళం చేయడానికి ఆయన ముందుగానే ఉన్నాడు అక్కడ. అంటే రేపటి గురించి నువ్వు భయపడగా, ఈ రోజు నీతో ఉన్న దేవుడు రేపు కూడా నీతో ఉంటాడు. కొట్టు చప్పట్లు కూడా దేవుని భయపడుదా. ఈ రోజు నిన్ను దీవించిన దేవుడు రేపు దీవిస్తాడు.
ఈరోజు ఇంత చక్కగా క్షేమాన్ని ఇచ్చిన దేవుడు రేపు కూడా నీ పిల్లలకు అదే కృపనిస్తాడు. రేపటి గురించి చింతపడద్దు, భవిష్యత్తు గురించి చింతపడద్దు. ఇవన్నీ పాత ద్రాక్ష రసము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అరే మరొక వాక్యం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. పాత నిబంధన, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే తెలుసా? పాత నిబంధన. ఆయన పాత నిబంధన దేనికి సాదృశ్యం అంటే, నాతో చూడండి, ఆచారాలతో కూడినటువంటి భక్తి పాత నిబంధనది. అనేక రకాలైన ప్రోక్షణ ఆచారాలు, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏమండి, ధూపాలు, అర్పణలు, బలులతో కూడినటువంటి ఆచారాలతో కూడినటువంటి భక్తి. పాత నిబంధన అంతా ఆచారమైన భక్తి. ఆచారములు మనం పాటించకూడదు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆచారాలు కాదు, మనం ఆత్మీయతను వెంబడించాల. చాలా ఆచారాలు ఉన్నాయి. మీ పల్లెటూళ్ళలో చాలా ఆచారాలు ఎక్కువ. ఏమండి, విధవరాలు ఎదురొస్తే అసలు ఎప్పుడన్నా విధవరాలు నీ గణపరిచా? నేను అడుగుతున్నా, చెప్పండి, ఎప్పుడన్నా గణపరిచా? పెళ్ళిళ్ళకి ఎవరన్నా విధవరాలను పిలిచారా? చెప్పండి. మొన్న ఒకరోజు పెళ్ళి అయింది మా చర్చిలో. వాళ్ళ నాన్నగారు చనిపోయాడు. నాకు తెలుసు. ఇగో ఇంత పిల్లలు ఉంటారు మన బ్లెస్సీ, ఎంతకంటే చిన్నోళ్ళే. నువ్వు బ్లెస్సీ దానికంటే చిన్నదానివా పెద్దదానివా? చిన్నదానివేనా? నిజం చెప్పా. పెద్దదానివా? కొంతమంది పుట్టుకుంటారు కానీ గట్టోళ్ళు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పోన్లే, దేవుడు నిన్ను గట్టికించి కానీ చేశాడు. సరే, చూడండి, ఇది చూడండి. చిన్న పిల్లలు ఆయనకి పెరాలసిస్ వచ్చింది. మంచం మీదనే ఉన్నాడు. కొన్ని సంవత్సరాలు చనిపోయాడు. పిల్లలు, ఇంత చిన్న పిల్లల కాడి నుంచి వాళ్ళమ్మ మా ఇంటికి పని చేయడానికి వచ్చేది. ఏడుస్తూ ఉండేది. దేవుని వాక్యం చెప్పి, అమ్మ, దేవుడు అంటున్నాడు, నేను సృష్టించిన సృష్టికర్త, నేను నీకు నిజమైన భర్తగా ఉంటానన్నాడు. దేవుడు నీ బాధ్యతలన్నీ తీసుకుంటాడమ్మా, రా దేవుని మందిరానికంటే అలాగా నమ్ముకొని దేవుని మందిరానికి వచ్చేది చిన్నపిల్లలు. మొన్న ఆయన చనిపోయాడు. తర్వాత ఆ పిల్లల్ని చదివించింది, పెద్దోళ్ళని చేసింది. మొన్న పెద్ద అమ్మాయికి పెళ్లి చేశాం. మా చర్చిలో సండే స్కూల్ అమ్మాయి, టీచర్ పెళ్లి చేశాం. ఏమండి, ఆ కుర్రోడు అమెజాన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాడు. పాస్టర్ గారి బాబు వాళ్ళ నాన్నగారి సేవలో సహకారంగా ఉంటున్నాడు. ఎవరన్నా మంచి అమ్మాయి దొరికితే సేవకు సమర్పించుకొని చక్కగా వాళ్ళ నాన్నగారితో సహకరించి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ కార్యక్రమంలో వాళ్ళ మేనత్త మేనమామోళ్ళు ఎవరో వచ్చారు. వచ్చి భోజనం చేయకుండా వెళ్ళిపోయారు గొడవాడుకొని. వాళ్ళు కోటీశ్వరులు. మా అమ్మాయిని కాదని బయట అమ్మాయిని ఎందుకు చేసుకుంటున్నామని గొడవ అక్కడే, చర్చిలోనే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏంటి తక్కువైంది దానికి అని కూర్చున్నారు. ఎలాగా వాళ్ళ బాధలు వాళ్ళు పడ్డారు, వాళ్ళ తలలో మనం తలదూర్చగాడు కదా.
సరే ఆయన్ని పిలిచి అడిగాను, అవునరా వాళ్ళు అడుగుతున్నారు బాగానే ఉంది కదా ఆ అమ్మాయి, ఎందుకురా మరి చేసుకోవచ్చు కదరా, మరి వాళ్ళకి బోల్డ్ డబ్బు ఉంది కదా, ఆస్తి ఉంది కదా, మీకు కలిసి వస్తుంది కదా అని మామూలుగా వాడిని పిలిచి అడిగాను. మామూలుగా ఆడేమన్నాడు తెలుసా, అన్న దేవుని యందు భయభక్తులు కలిగి మంచి బిడ్డ దొరికితే చాలన్నా, నా జీవితం అంతా సంతోషంగా ముందుకెళ్ళిపోతాను అన్నాడు ఆడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నాకు డబ్బు అక్కర్లేదన్నా, నాకు ఉద్యోగం ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, నాకేం అవసరం లేదన్నా, మంచి భయభక్తులు ఉన్న అమ్మాయి ఉంటే చాలన్నా, మీ చర్చిలో నాకు దొరికింది, నాకంతే అన్నాడు. కొట్టు చప్పట్లు కూడా దేవుని మహిమ పొరుగ్గా. చూడండి, వినండి చెప్తాను, వినండి. ఆ పెళ్లి చేయడానికి అక్కడికి వెళ్ళాం. వెళ్తే ఆ పెళ్లి చేసి ఆయన వచ్చాడు. పెళ్లి చేసి ఆయన వచ్చి ఏమన్నా తెలుసా, అమ్మా ఈ కన్యాదానం చేయడానికి మేనమామ వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అన్నారు. ఎవరు లేరు వాళ్ళకి. వాళ్ళు నూనె తీసి అమ్ముతారు కదా, తెలక అంటాం మేము, నూనె వ్యాపారం చేస్తారండి. వాళ్ళు ఒక్కళ్ళే రక్షణ పొందారు, మిగతా వాళ్ళందరూ విగ్రహారాధికులు. వీళ్ళు ప్రభువుని నమ్ముకున్నారని వాళ్ళందరూ దూరం చేశారు. ఎవరు రాలా. పక్కన ఒక ఆయన అన్నాడు, ముందు తల్లిదండ్రులను పిలవండి అన్నాడు. తల్లిదండ్రులు పిలవండి అంటే, ఏండి వాళ్ళ నాన్నగారు చనిపోయారండి, ఆవిడ ఒక్కటే ఉంది విధవరాలని అంటేను, అటైతే వద్దులే, ఆ మేనమామ వాళ్ళు ఎవరన్నా రండి కన్యాదానం ఎవరికి అన్నాడు. వాళ్ళు ఎవరు రాలా. బాబాయ్ చిన్నమ్మలు ఎవరన్నా ఉన్నారా అన్నాడు. ఈలోపు నేను స్టేజ్ మీద ఉన్నాను, ఆయన దగ్గరికి నేను చెప్పాను, నేను వద్దన్నాను. వాళ్ళమ్మ వస్తుంది, వాళ్ళ అమ్మగారు వస్తారు, వాళ్ళ అమ్మగారే ఆ అమ్మాయి చేయి అబ్బాయి పెడతాడు. ఆయన ఎలా వస్తున్నాడు, ఇలాగా ఇదేంట్రా విధవరాలతో పెట్టిస్తున్నాడు అన్నట్టుగా. నేను అన్నాను, కన్న తల్లికున్న స్వచ్ఛమైన ప్రేమ, స్వచ్ఛమైన మనస్సు బయట కుటుంబాల్లో ఒక్కళ్ళకన్నా ఉంటుందా చెప్పండి అన్నాను. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. కన్న తల్లి తన బిడ్డలు మంచిగా ఉండాలన్న ప్రేమ, తల్లిని మించిన ప్రేమ బయట ఎవరికన్నా ఉంటుందా చెప్పండి? ఎవరికి ఉంటుందండి? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మారు మాట్లాడలేని కిమ్ అనుకుండా కూర్చున్నాడు. పిలిచారు స్టేజ్ మీదకి, వాళ్ళమ్మ చేతుల మీదగానే పెట్టించారు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఎప్పుడన్నా విధవరాల్ని సన్మానించారా? కారణం ఏంటో తెలుసా? ఆచారం. చెప్పండి, ఆచారం వాళ్ళని దూరం పెట్టమని చెప్పింది. దేవుడు ఏం చెబుతాడు తెలుసా? విధవరాళ్ళను వారి ఇబ్బందుల్లో, అనాథలను వారి ఇబ్బందుల్లో వాళ్ళని పరామర్శించటమే నిజమైన భక్తి. కొట్టు చప్పట్లు కొట్టు. దేవుని తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి ఏదనగా పనికిరాని ఆచారాలు పట్టుకొని వేలాడుతున్నావేమో ప్రభు దగ్గరికి వచ్చినా కూడా విడిచిపెట్టి దాన్ని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏమండి, రకరకాలైన ఆచారాలు, పిల్లి ఎదురొస్తే ఎల్లరో, తుమ్మితే ఎల్లరో, ఎంత గుమ్మడికాయ కట్టుకుంటారు, ఏమండి కనీసం కొబ్బరికాయను కట్టుకుంటారు, అది లేకపోతే 2 మిరపకాయలు నిమ్మకాయలన్నా దండేస్తారు. ఏమండి, పరగడ కంప అదేంటో చిచ్చి, ఇల్లు కట్టుకుంటారు. ఇల్లు కట్టుకున్న తర్వాత మొట్టమొదట దేవుడు అడుగు పెట్టాలా, దెయ్యం అడుగు పెట్టాలా చెప్పండి? దెయ్యాన్ని పిలుచుకుంటారు ఇల్లు వెళ్ళి. అదొచ్చి పేడెత్తే, అదొచ్చి ఉచ్చబోతే ఎత్తుకొని తుడుచుకొని కమ్మగా ఆనందపడతారు. ఎవడో బాగుపడడానికి, ఎవడో ఎవడి భుక్తి కోసం, ఎవడో మీ నుండి ఏదో ఆశించి రకరకాలైన వాటిని పుట్టించాడా? దేవుడు పెట్టినవి కాదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వాడి భుక్తి కోసం వాడు ఏర్పాటు చేసుకున్నాయి, వాడు బ్రతకడం కోసం వాడు ఏర్పాటు చేసినవి అవన్నీ.
ముహూర్తం లేదంటాడు. అయ్యా ఎట్టయినా కానీ పెళ్లి చేయాలి అంటే ఓ 10,000 తీసుకురా, ఓ 20,000 తీసుకురా, పెట్టుడు ముహూర్తం పెడదాం, శాంతి చేద్దాం, అంతా ఆడి చేతిలోనే. లేదనేది వాడే. ఆడెవడో మీకు బాగానే అర్థమైందిలే. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆచారాలు వదిలిపెట్టండి, ముహూర్తాలు వదిలిపెట్టండి. ముహూర్తాలు చెప్పండి ఏంటి? ముహూర్తం. మా పెళ్ళి దీపావళి అమావాస్య రోజు అయింది. పాస్టర్ గారిది నాది. మామూలు అమావాస్య కాదు, నెలకొక అమావాస్య వస్తుంది, కానీ సంవత్సరానికి ఒకటి వస్తుంది. దాన్ని ఏమంటారు? దీపావళి అమావాస్య అంటారు. మేమేం భయపడలా, మాతో ప్రభు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మేమేం భయపడలా. దీపావళి అమావాస్య పెట్టేశారు అంతే, వెళ్ళిపోయాం చక్కగా. ఎవరిని పెళ్లి చేసుకొని సంతోషంగా వచ్చేసాం. మాకే యాక్సిడెంట్ లవల. పిల్లలు బుట్టరు అన్నారు. ఏం కాదు, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 60 మందికి అన్నామంటే పాస్టరమ్మ గారు వాళ్ళు ఆమె మీద గొడవకు వచ్చారు. వాళ్ళ అమ్మగారు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. నాకు పిల్లలంటే ఇష్టం. సరే, ఏ లోపం లేదు, నమ్మమాకండి ఆచారాలు. మనం అమావాస్య దినాన్ని అశుభమని ఎంచుతాం. పక్కనున్న తమిళనాడులో ఏమండి ఆ దినాన్ని పోగొట్టుకోరాళ్ళు. శుభకార్యాలన్నీ ఆ రోజు పెట్టుకుంటారు వాళ్ళు. అమావాస్య రోజు పెట్టుకుంటారు వాళ్ళు. అమావాస్య రోజే పెట్టుకుంటారు వాళ్ళు. ఇవన్నీ ప్రాంతానికి మనుషులు ఏర్పరచుకున్న ఆచారాలు, ఇక దేవుడు పెట్టినవి కాదు. దేవుడు ప్రతిరోజు మొదటి రోజు చేశాడు, ఆ దినం చూసిన వాటన్నిటిని బట్టి ఏమన్నాడు? మంచిదిగా ఉండేను. ప్రతిదినము ఆయన కలుగజేసిన సృష్టిలో అన్నీ ఏమన్నాడు? మంచిది, 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 మంచిది అనుకుంటూ వచ్చాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. దేవుడు ప్రతిదినాన్ని మంచిదనే పలికాడు. ప్రతిదినాన్ని ఏం చేశాడు? చెప్పండి చెప్పండి. ఓవరాల్గా అంతా చాలా మంచిదిగా ఉండినని పలికాడు. దేవుడు మంచిదని ఎంచిన దినాన్ని చెడ్డదని ఆచారం ఎంచుతుంది. దేవుడు మంచిదని దాన్ని ఆచారం ఏం చేస్తుంది? చెడ్డది అంటుంది. జాగ్రత్త దేవుని బిడ్డ. అందుకే ఆచారాన్ని దూరంగా ఉండు, ఆచారాన్ని దూరం పెట్టు. ప్రతిదినం మంచిదే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వు మంచి చేయాలని అనిపించినప్పుడు ఏ దినమైనా మంచిదే చేయడానికి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే గుండెపోటు వచ్చింది, హాస్పిటల్ వెళ్ళావు, డాక్టర్ గారు చూస్తున్నాడు. నువ్వు ఆచారాలు పెట్టుకో, ఆయన ఆచారాలు పెట్టుకున్నాడు. అమ్మా ముహూర్తం ఇంక రాలేదు, ఇంకో గంట ఉండండి నన్ను, ఈలోపు ఇటు చచ్చిపోతాడు. నీకు ఆపద కలిగితే ఆదుకోవడానికి అక్కర్లేదు ముహూర్తాలు. అప్పుడు ముహూర్తాలు ఏం చూడం మనం, చూస్తామా? చెప్పండి. అప్పుడు వర్జం చూస్తామా? అప్పుడు మంచి గడలేది చూస్తామా? చూడం. బాబు ఎట్టగైనా బతికించండి బాబు, తీసుకెళ్ళండి బాబు అర్జెంటుగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇవన్నీ మనుషులు కల్పించిన వాటిలోంచి బయటికి రండి. మనం దేవుని చేత చేయబడిన సృష్టి, మనుషుల కల్పనల్లో మనం ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని చేత సృష్టింపబడిన వాడవు. నువ్వు వాళ్ళలో నుండి వేరవ్వాలా. బట్ చాలా ఉన్నాయి. ఇవన్నీ మీ పాస్టర్ గారు చెప్పడని కాదు, మీకే బాగా తెలుసు. ఏమండి ఇంట్లోకి పాలు పొంగిచ్చాలా? ఏం చేయండి చెప్పండి. పొంగిచ్చాలా? యథార్థంగా చేతులు ఎత్తండి. ముంగిచ్చాను అయ్యగారు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అబ్బా మీరందరూ శుద్ధులే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ అది ఒకవైపు పొంగాల, అందుకని పొయ్యి మీద పెట్టడమే తప్పాలని ఒకవైపు వంగి పెట్టి
దాని నిండా పాలు పోసి పొంగొచ్చే వరకు మంట పెట్టి అవి పొంగిన తర్వాత ఆ చప్పట్లు కూడా పొంగిని మరి పొంగకి ఏం చేస్తాయి పాలు? వాటంతటా ఈ పాత్రలో నుండి పొంగుకోనించి పొరిలితే నువ్వు ఆనందపడాలా. నువ్వు పొంగబెట్టి పొంగినాయి అంటే పొంగబెట్టింది పొంగకుండా ఏమవుతాయి? అవి పాలు బాగా పొంగినాయి అట, మరి పొంగకి ఏమవుతుంది? పొంగించిన తర్వాత పాత్రను చూసారా, ఖాళీ అయిపోద్ది. ఏమైపోద్ది? నా దేవుడు పొంగిస్తే ఖాళీ అవదు. ఓ రోజు అప్పులతో కుమిలిపోతున్న ఆవిడ దైవజనుడి దగ్గరికి వచ్చి బ్రతకలేకపోతున్నానంటే, ఎళ్ళు నీ పాత్రలన్నీ సిద్ధం చేసుకోమన్నాడు. ఆ రోజు దేవుడు ఆ చిన్న నూనె బుడ్డలో నుంచి నూనెను పొంగించటం ప్రారంభించాడు. ఏమండి, ఆ నూనె బుడ్డలోంచి పడుతున్న నూనె ఇంటిలో పాత్రలన్నీ పొంగుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి. అరే చిన్నోడా, పక్కకెళ్ళి తీసుకురా, ఆ పక్కకెళ్ళి తీసుకురా, పాత్రలన్నీ ఇంటి నిండా పాత్రలు, ఇంకా ఎవరి దగ్గర పాత్రలు లేనో పొంగుతానే ఉంది. అరే ఇంకో పాత్ర తీసుకురా అంటే, అమ్మా ఇక పాత్రలు లేవు అనేంత వరకు నూనె పొంగుతానే వచ్చింది. కొడు చప్పట్లు కూడా దేవుని మహిమ పరుద్దాం. దైవజనుడా, ఇలా జరిగిందండి. పోయి దాన్ని అమ్ముకొని ఆ వచ్చిన సొమ్ముతో నువ్వు బ్రతకమన్నాడు. దేవుడు పొంగిస్తే పాత్రలని నిండుతాయి అమ్మా. నువ్వు పొంగిస్తే ఉండయని ఖాళీ అవుతాయి. ఆ తల్లి పిచ్చిదానా, వాళ్ళ మాట నమ్మక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పొంగించాలా? అంధకారంలో, అజ్ఞానంలో మనల్ని బంధించారు. నిజంగా యేసయ్య మనల్ని ప్రేమించి తన వాక్యం అనే వెలుగును మనకిస్తున్నాడు. నిజమేంటో తెలుసుకొని చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనం రావాలని. కొట్టు చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. నేను ఇంకా చీకటిలోనే ఉంటానని అనుకుంటున్నావా? మనకు వెలుగు వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. చీకటిలో ఉండేవారు వాళ్ళు చీకటిలోనే ఉంటారు, కానీ వెలుగునొద్దకు నడిపించబడిన మనము వెలుగులో నడుచుకోవాలి. తర్వాత ఇంకోటి చెప్తాను చూడండి. మత్తయి సువార్త 9:17. మత్తయి 9:17. మత్తయి 9:17. పాత తిత్తి అనండి. పాత తిత్తి. ఎవడు పాత తిత్తిలో క్రొత్త ద్రాక్ష రసమును పోయడు అన్న. పాత తిత్తి. తిత్తి హృదయానికి సూచన. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఈ తిత్తిలో ఏమండి నీ హృదయం ఉంది చూసారా? కొంతమందికి ఎలాంటి ఆలోచన ఉంటుంది? వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు ఎగిరిపడమని. కానీ వీళ్ళ హృదయం అనేది అనేక ఆలోచనలకు పుట్టినిల్లు. అది నరుని హృదయంలో నుండి ఆలోచనలు వస్తుంటాయి. నీ ఆలోచనలకు జన్మస్థానం నీ హృదయం. ఏమండి, పాత తిత్తి, పాత ఆలోచనలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏమండి, గతించిపోయిన సంగతులను గురించినటువంటి ఆలోచనలు విడిచిపెట్టు. ఎవరో ఎప్పుడో ఏదో చేశారని దాన్నే మనసులో పెట్టుకొని ఏమండి అలా ఉండద్దు. దాన్ని వదిలిపెట్టే వాళ్ళని క్షమించి వదిలేసేయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒకసారి ఆలోచించు. నువ్వెందుకు కుమిలిపోవాలి? నువ్వెందుకు చింతపడాలి? నువ్వెందుకు దుఃఖపడాలి? నువ్వు తప్పు చేయలేదు. వాళ్ళు నిందించారు, వాళ్ళు అవమానపరిచారు. అవమానపరిచిన వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు. అబద్ధముగా చెడ్డ మాటలెల్లా నీ మీద పలికిన వాళ్ళు బాగానే ఉంటున్నారు.
కానీ నిర్దోషమైన నువ్వు కుమిలిపోతున్నావు, అది దేవునికి నచ్చదు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెందుకు కుమిలిపోవాలి? ప్రభు అన్నాడు, వాళ్ళని క్షమించి వదిలే, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అన్నాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఎంతకాలం వచ్చినా, ఎన్ని సంవత్సరాలు వచ్చినా అదే సంగతులు మళ్ళా జ్ఞాపకం చేసుకుంటూ, గాయాలు మళ్ళా రేపు కోతిపుండు బ్రహ్మరాక్షసి అనండి. నాకు ఈ మాట చెప్ప, కోతిపుండు బ్రహ్మరాక్షసి. ఓ సామెత ఉంది, మీకు తెలుసా? కోతికి పుండు అయితే ఏం చేస్తుందో తెలుసా? కోతికి పుండు అయితేనంట, కోతులు గుంపుకుంటాయి కదా, రోజుకో కోతి వస్తుందంట దాన్ని పలకరించడానికి. ఏమే, ఎలాగున్నావే, బాగున్నావా, దెబ్బ తగిలింది కదా, గాయం తగ్గిందా, ఏది చూద్దాం, ఇటీ నీ పుండు ఎంతవరకు తగ్గిందో అని తీసుకొని దాని గోరుతో దాన్ని మళ్ళా గిల్లుతుందట. ఆ పేడు కట్టిన దాన్ని మళ్ళా పేడు లేపి, అబ్బా బాగా తగిలింది దెబ్బ, తగ్గిపోదులే అని చెప్పి వెళ్ళిపోద్దట. మళ్ళా మరుసటి రోజు ఇది పేడు కడుతుంది అనుకునే లోపు రెండో కోతి వస్తుందట, గుంపులో ఉన్న కోతి. ఏమే, ఎలాగున్నావే, పలకరిద్దామని వచ్చాను, దెబ్బ తగిలిందంట కదా, ఎంకాయమ్మ చెప్పింది నాకు నీ గురించి అని వస్తుంది. మళ్ళీ అదేం చేద్దే, చూద్దా ఏది, ఎక్కడ తగిలింది దెబ్బ, ఎలా తగిలింది దెబ్బ, ఇటీ నేను చూస్తాను అని మళ్ళీ అదేం చేస్తుంది చెప్పండి. మళ్ళా మూడోదంటే, ఏమే నీ గురించి సుబ్బాయమ్మ చెప్పింది నాకు, ఏది దెబ్బ తగిలిందంటగా, ఇవి నీ చెయ్యి నేను చూస్తానని అది తీసుకొని మళ్ళీ అదేం చేస్తుంది. అది పుండు, కోతికి పుండు పుడితే చచ్చిపోద్దంట. ఎందుకో తెలుసా? రోజుకో కోతి దాని గాయంలో ఏలిపెట్టి ఏం చేస్తుంది తెలుసా? గెలికి 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 ఇంత పుండుని ఇంత పుండు చేసి ఇన్ఫెక్షన్ వచ్చి శరీర అవయవాలకు పాకి అది చచ్చిపోవే. అందుకే దానికి పేరు పెట్టారు, కోతి పుండు బ్రహ్మరాక్షసి. హల్లెలూయా. కోతికి పుండు వస్తే అది ఎలా మారిద్దంటండి? బ్రహ్మరాక్షసిగా మారిపోద్దంట, దాని ప్రాణం తీసేస్తుంది. అటు చేసుకోమాకండి. ఆ గతించిన సంగతులన్నీ మళ్ళా జ్ఞాపకం చేసుకొని నువ్వు రేపుకోవటమో, మీ చుట్టాలు రేపటమో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పేడు కట్టిన చెక్కును పీకడానికి ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళు. ఒప్పుకోమాకండి. ప్రభువుకి అప్పగించాను, ప్రభువే చూసుకుంటాడు, వదిలేసేయండి. ఆమేన్, హల్లెలూయా. అలా ఎన్ని జ్ఞాపకం చేసి నిన్ను అలాగన్నారే ఇలాగన్నారే అంటే, అవును ఏడవమాకండి. అన్నోళ్ళు నవ్వుతున్నారు, ఏడవలసింది వాళ్ళు, నువ్వు కాదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అనవసరమైన వాటిని మీదేసుకొని చింతపడుతున్నావు. పాత సంగతులు, పాత ఆలోచనలు విడిచిపెట్టండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఆ తర్వాత మత్తయి సువార్త 9వ అధ్యాయం 16వ వచనంలో ఇక్కడ అంటాడు, పాత బట్ట. ఏంటి చెప్పండి? పాత బట్ట. బట్ట మన దేనికి సూచన? ప్రభు చెప్తున్నాడు, నీ నీతి నా దృష్టిలో ఆ పాతదైన మురికి గుడ్డతో సమానం అన్నాడు. మన నీతిని దేవుడే ఉన్నాడంటే మురికి గుడ్డ, పాత గుడ్డ. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మన నీతి అంటే ఎలా ఉంటుందో చెప్తాను వినండి. ఓ రోజు కొత్తగా రక్షణ పొందాడు కుర్రోడు, ఓ సంవత్సరం వచ్చాడు, బాగా నమ్మకంగా ఉన్నాడు. ఒక రోజు నా దగ్గరకు వచ్చాడు, అయ్యగారు నాకు బేదలకి వస్త్రదానం చేద్దామని ఉందండి అన్నాడు. మంచిది నాయన, మంచి ఆలోచన చేయమన్నారు. మరొక రోజు వచ్చి అన్నాడు, అయ్యగారు, మరొక నెల వచ్చి అన్నాడు, అయ్యగారు ఈ నెల అనాథలకి నేను అన్నం పెడతాను అయ్యగారు అన్నాడు. మంచిది నాయన, దేవుడు నీకు మంచి బుద్ధి పుట్టించాడు, పెట్టమన్నాను. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. మరొక రోజు అన్నాడు, మరొక నెల వచ్చి అన్నాడు, అయ్యా ఈసారి విధవరాళ్ళకి ఏదైనా సాయం చేయాలనుకుంటున్నాను అన్నాడు. మంచిది ఆయన, చేయమన్నా అన్నాను. తర్వాత 4వ నెలలో ఆ కుమారుని పిలిచి, నాయనా గమనిస్తా వచ్చాను, ఈ 3 నెలలు నువ్వు దశమ భాగం ఇవ్వలేదేందయ్యా అని అడిగాను. మీరే కదా పాస్టర్ గారు అనాథలకు అన్నం పెట్టమన్నారు,
విధవరాళ్ళకి సాయం చేయమన్నారు, బీదలకి వస్త్రాలు ఇవ్వమన్నారు, ధర్మకార్యాలు చేయమన్నారు అన్నాడు. నేను ఎప్పుడు చెప్పానయ్యా అన్నాను. అట్లా నేను మీ దగ్గరకు వచ్చి అడిగితే చెప్పాను కదా అన్నారు. నేను చెప్పాను అతనితో, నాయన, దశమ భాగం అనేది యెహోవా సొమ్ము, దశమ భాగము యెహోవా సొమ్ము అనండి అందరూ. దానిని దేవుని మందిరంలోకి తెమ్ము అని దేవుని వాక్యం చెప్తుంది. నా మందిరంలో ఆహారం ఉండునట్లుగా అని దేవుడు దాన్ని నిమ్మని చెప్పాడు. కాబట్టి అది దేవునిది, దేవుని మందిరానికి నువ్వు ఇవ్వాల. అది ఇవ్వంగా మిగిలింది నీది. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. నీ దానిలో నుంచి నీవు చెయ్యి, అది నీ లెక్కలో వేయబడుతుంది. అయ్యగారు ఏం చేశాడంటే, ఎడిదిరిగి దశమ భాగం ఇవ్వాల్సి వస్తుంది కదా, దాన్ని తీసుకెళ్ళి ఇలా చేసేద్దాంలే. అందుకే దేవుడు అన్నాడు, మీ నీతి నా దృష్టికి ఎలా ఉందంటే మురికి గుడ్డ లాంటిది. చాలా మందికి ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. స్వచ్ఛంగా చెయ్యరు, స్వచ్ఛమైన హృదయంతో చెయ్యరు, పవిత్రమైన మనస్సుతో చెయ్యరు. దానిలో ఏదో కుటిలత్వం ఉంటుంది. మీకు అర్థం కావడానికి చెప్తున్నాను చూడండి. క్రిస్మస్ దినాల్లో చాలా మంది బట్టలు పంచారు. ఒకరోజు నేను కూడా, అరే నాయన బట్టలు పెడదాంరా, విధవరాళ్ళకి చీరలు పెడదాంరా అనంటే మా చర్చిలో ఓ సహోదరుడు ఉన్నాడు, ఓ బద్య అని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అన్నా అలాగేనన్నా అన్నాడు. ఎంత అవుతుందా డబ్బులు? 10 మంది 20 మంది ఉన్నారన్నా అంటే నేను డబ్బులు ఇచ్చాను. డబ్బులు ఇచ్చేస్తే వెళ్ళిపోయి ఏం చేసేది, 100 రూపాయల చీరలు కొనుక్కొచ్చాడు. నాకు తెలియదు ఆ చీరల సంగతి. ఏమండి, మా 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 మందిరం జరిగే మేడ మీద జరిగేది, ఆ పక్కనే ఒక మామ ఉండేది. నేనంటే చాలా ఇష్టం మామకి. ఒకరోజు ప్రార్థనకి వెళ్తే, నాన్న చీర పెట్టావు కానీ ఒక్క ఉతికేసరికి చూడు నాయన ఎట్టయిపోయిందో, ఇక మళ్ళీ కట్టుకోలేకపోయాను నాయన. నాకు సిగ్గేసిపోయింది. ఇదేందిరా బాబు ఇట్లాంటిది పెట్టావు? వాళ్ళు పిలిచి అడిగాను, ఏందిరా ఏం చీర పట్టుకొచ్చావు నువ్వు అంటే, అన్న ఈ అందరికీ పనిచేయని అన్నారన్నా, అందుకని తీసుకొచ్చానన్నా అన్నాడు. అరే పిచ్చోడా, పెట్టేది శ్రేష్టమైంది పెట్టమన్నాడు రా, పనికిరాంది పెట్టమనలేదా దేవుడు? ఎంత పని చేసేవరా నువ్వు, వీధిలో నేను తలెత్తుకోలేకపోతున్నాడు రా, పట్టురా పో మంచి చీరలు అని చెప్పేసి మళ్ళీ 5,000 రూపాయలు ఇచ్చి మళ్ళీ అందరికీ మంచి చీరలు తెప్పించి ఇచ్చాడు. కూడా చప్పట్లు కూడా దేవుని భయపడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇచ్చేది ధర్మకార్యం చేయాలనుకున్నావు, ఇచ్చేది మంచిది ఇయ్యాలా, పనికిరాంది ఇయ్యాలా? నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు దేవుడు. నువ్వు 10 ఎక్కర్లేదు, నువ్వు కట్టుకునే చీర ఒకటి. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. పనికిరాని చీరలు 10 ఇచ్చి ప్రతిఫలం పోగొట్టుకోమాక. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించమన్నా. దుప్పట్లు పంచిపెట్టు, మంచి దుప్పట్లు పంచిపెట్టు. ఆడు 10 కాలాల పాటు కట్టుకోవాలి దాన్ని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆనందపడాలి వాళ్ళ హృదయం, అప్పుడు నీకు ప్రతిఫలం. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే పనికిరాని చీరలు, పనికిరాని వస్తువులు, ఏమండి అసలు ఎట్లా నాకు చెప్పడానికి సిగ్గేసిపోతుంది. అసలు ఆ సంగతి ఇప్పుడు జ్ఞాపకం వచ్చి అంతా నాకు సిగ్గుగా ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మామ ఎవరో నాకు మంచిగా నా కళ్ళు తెరిపించింది, లేకపోతే పట్టించుకునేవాడి కాదు. తర్వాత చాలాసార్లు మా అమ్మ దగ్గరికి వెళ్ళాను. మా అమ్మ, నువ్వు చెప్పడం మంచిదైందే, నాకు నేను ఒక విషయాన్ని తెలుసుకున్నాను, సరి చేసుకున్నాను అని చెప్పాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దానం చేయాలనేది మంచి బుద్ధే, కానీ ఎట్లా చేస్తున్నా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు, మీ నీతి ఎలాంటిదంటే మురికి గుడ్డ లాంటిది. తర్వాత మళ్ళీ చెప్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, 5:7.
అయిపోయింది, నేను కొన్ని ముగిచ్చేస్తాను, గంట అయిపోయింది, ప్రభు బలలోకి వెళ్ళిపోదాం. క్రొత్త ముద్ద అవుటకై పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 11-12 వచనాలతో పరిసయ్యులు అనబడిన పులిపిండిని గురించి జాగ్రత్త పడమన్నాడు దేవుడు. పరిసయ్యుల బోధ పులిపిండితో సమానం. పరిసయ్యుల బోధ అంటే తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు బోధలు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఏమండి రకరకాలైన ఈ దినాల్లో తప్పుడు బోధలండి. రకరకాలైనటువంటి బోధలండి. మనుషులను సంతోషపెట్టడానికి చెప్తున్నారండి దేవుని వాక్యం చెబుతున్నారు, కానీ ఏ మనిషికి ఏ కష్టం కలగకూడదు. పాస్టర్ గారండి, మీరు సాఫ్ట్గా చెప్పాలి వాక్యం అని చెప్తున్నారు. ఎక్కడికైనా వెళ్తే ఏం చెప్పాలంటండి? అంటే దెబ్బ తగలకూడదు. ఏమండి, పరిశుద్ధాత్మతో నింపబడిన పేతురు నిలబడి ప్రసంగం చెబితే వాళ్ళందరి గుండెల్లోకి కత్తులు దూసుకెళ్ళినంత బాధ అయిందంట వాళ్ళకి. అక్కడ రాయబడింది, వాళ్ళు హృదయమందు పొడవబడ్డారా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇంకొక మాట చెబుతున్నాడు, హృదయమందు నరకబడ్డారు. ఎప్పుడండి మనిషి యథార్థంగా ఆలోచించగలిగేది? ఉన్నది ఉన్నట్టుగా చెప్పినప్పుడే. వాక్యంలో కూడా మాయ చేస్తున్నారు. ఇక్కడికి వెళ్తే బోధ కఠినంగా ఉంటుంది, అక్కడికి వెళ్తే కాసేపు సరదాగా అయ్యగారు చాలా జోకులు వేస్తాడు, నవ్వుకొని వెళ్ళొచ్చు అనుకుంటున్నారు చాలా మంది. కాదండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యం కత్తి లాంటిదని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. దేవుని వాక్యం నీకెప్పుడు నొప్పి కలగజేయదంటే, నీవు ఆ వాక్య రూపులోకి వచ్చిన తర్వాత నీకు నొప్పి ఉండదు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఆ రూపులో రానప్పుడే నీకు నొప్పి. కొమ్మరి మట్టి ముద్దను 24 గంటలు ఆ మట్టి ముద్దను తొక్కి పిసకడో. ఒక రూపులోకి వచ్చిన తర్వాత దాన్ని జాగ్రత్తగా తీసి పక్కన పెడతాడు. ఇక దాని మీద ఏమి, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. బంగారం అనేది ఎంతవరకు కాలుస్తాడయ్యా అంటే, అనుకున్న రూపు దానికి అదో ఒక నగగానో ఒక ఉంగరంగానో లేకపోతే ఇంకేదో ఒక రకంగా అది తయారు చేయబడేంత వరకే దానికి అగ్ని పట్టి శ్రమ అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు? తీసి ఈగ కూడా వాలకుండా షోరూంలో అద్దాల్లో పెడతాడు. దాని అలా కొట్ట చప్పట్లు కూడా దేవుని మహిమ పరుద్దాం. చెప్పబడుతున్న వాక్యం రూపులోకి రా, అప్పగించుకో వాక్యానికి. నువ్వు ఎక్కడుంటావు తెలుసా? అలా ఈగ కూడా వాలనివ్వకుండా అలా పెడతాడు దేవుడు నిన్ను. తప్పుడు బోధలతో తిరగమాక. 9వ వచనం, 9వ సంగతి రోమా 7:6 త్వరగా చదవండి. రోమా 7:6. అక్షరానుసారమైన ప్రాచీన స్థితి, నవీన స్థితి, ఆత్మానుసారమైన నవీన స్థితి, అక్షరానుసారమైన ప్రాచీన స్థితి. దేవుడిని ఆరాధించడానికి వచ్చారు మీరందరూ. మనం అందరం ఇప్పుడు ఆత్మానుసారమైన నవీన స్థితిలో నడిపింపబడాలని దేవుడు కోరుతున్నాడు. అక్షరానుసారమైన ప్రాచీన స్థితి అంటే ఏమంటే నామకార్థ స్థితి. ఏదో వచ్చాం, పాటలు పాడాం, కానుకేసాం, వెళ్ళిపోయాం, అట్లా కాదు. ఆత్మానుసారమైన నవీన స్థితి అంటే ఏంటి? ఈరోజు ప్రభు మనతో ఏం మాట్లాడాడు, ఏ సంగతులు మనం సరి చేసుకోవాలి, కొత్త విషయాలు ఏమన్నా మనకు తెలిసినయా? నేను ఎలాగున్నాను, దేవుని వాక్యం ఏం చెప్తుంది, ఎందుకు వస్తున్నాను, ఏమి నేర్చుకుంటున్నాను, ఈరోజు ఏం మాట్లాడాడు దేవుడు, నేను ఎలా ఉన్నాను అనే ఒక పరిశోధన.
ఏదో వెళ్ళాం, వచ్చేసాం. అలా కాదు. నీవు ఎందుకు వెళ్ళావు, అక్కడ ఏం జరిగింది, ఏం మాట్లాడాడు దేవుడు, కొత్త సంగతి ఏం తెలుసుకున్నావు, వాక్యం అయిపోయిన తర్వాత దేవునికి ఏమి పశ్చాత్తాపడి ఒప్పుకోలు చేసి విడిచిపెట్టావు. ఇది జరగాల ఆత్మలో. ఇది ఆత్మానుసారమైన నవీన స్థితిలో ఉన్న వాళ్ళకి. అక్షరానుసారమైన ప్రాచీన స్థితిలో ఉన్న వాళ్ళకి అదే ఉండదు. నామకార్థమైన భక్తి విడిచిపెడదాం. 10వ విషయం చెప్తారు, రోమా 6:6. ప్రాచీన పురుషుడు, ప్రాచీన స్వభావము. ఆమేన్, హల్లెలూయా. ప్రాచీన స్వభావం, ప్రాచీన పురుషుడు అంటే గతంలో ఏమండి, పాపమునకు మనం దాసులు అయినప్పుడు కొన్ని కార్యాలు చేశాం. అవన్నీ మన జీవిత కాలం అంతటా కూడా వెంటాడుతూనే ఉంటాయి. ఎప్పుడు నువ్వు అవకాశం ఇస్తావో అప్పుడు మళ్ళా నీలోకి రావడానికి, ఎప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీలో దూరడానికి వెంటాడుతాయి. నువ్వేటిని వదిలిపెట్టి వచ్చావో. అందుకే పేతురు అన్నాడు, కుక్క తన వాంతికి తీగినట్టు, కడగబడిన పంది బురదలో పొరలాడినట్లుగా అన్న పరిస్థితి ఏమండి మనలో రానిచ్చుకోకూడదు. ఎప్పుడు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. మనం ఎందుకంటే గత కాలంలో వాటిని బాగా పోషించాం మనం. కుక్క చూడండి, దానికి ఒక 2 రోజులు నువ్వు బిస్కెట్లు వేసావంటే, 3 రోజులు బిస్కెట్లు వేసావంటే, నీ జీవితకాలంలో నువ్వు ఎప్పుడు కనబడినా నీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తుంది. మళ్ళీ బిస్కెట్లు వేస్తావు నాకు. ప్రైజ్లాడాలి. పాపం కూడా అలాంటిదే. మన ప్రాచీన స్థితి. మనం ఒకప్పుడు లోకాన్ని పోషించాం, పాపానికి మనమే పెద్దపీటేసి పోషించాం. ప్రైజ్లాడ్ హల్లెలూయా. ప్రాచీన స్వభావం మనది అలాంటిది. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత మనం వాటిని వదిలిపెట్టాం. ఇప్పుడు అవన్నీ కూడా మన జీవిత కాలం అంతా మనల్ని వెంటాడుతాయి. ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడు దూరదామని. కానీ దానికి అవకాశము లేకుండా ప్రాచీన పురుషుడిని పాతిపెట్టాలా. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అంటాడు, ఇగో మీరు ఆ కొత్తది అవ్వాలంటే ఆ పాతవన్నీ ఏమవ్వాలా, గతించిపోవాలా. ఏమండి, సంవత్సరం మీద సంవత్సరాలు మారుతున్నాయండి. ఇంకా మనం మారకపోతే ఎలాగండి? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీ శరీరం కూడా నీకు చెప్తుందండి నువ్వు మారిపోతున్నావని, నీ జుట్టు తెల్లబడుతుందని, నువ్వు వృద్ధాప్యానికి వస్తున్నావని. ప్రభు మాట్లాడుతున్నాడు, ఎవడైనా క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టిగా నేను చేస్తాను. అయితే పాతవి గతించిపోవును, క్రొత్తవి ఆయను. ఆమేన్, హల్లెలూయా. ఇవిగో క్రొత్తవాయను. ఎవడి కొత్త అవడానికి పాతవి ఏమవ్వాలంట, గతించిపోవాలా. ప్రభు కోరుకుంటున్నాడు, పాత వ్యక్తులుగా మీరు ఉండకూడదు. ఈ సంవత్సరంలో మీరు మార్పు నొందిన వ్యక్తులుగా, పాతవి గతించిపోయి క్రొత్త మనుషులుగా ప్రభు మిమ్మల్ని రూపొందించాలనుకుంటున్నాడు. అట్టి కృపా కార్యం మనలో ప్రభు జరిగించునుగాక. ఆమేన్. మంచిది.